హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చంద్ర. మీరు చూస్తున్నారు చంద్ర టెక్నిక్స్ ఫర్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం వియూ సినిమా యాక్షన్ 4K ఎల్ఈడి టీవీని మనం అన్బాక్సింగ్ అయితే రివ్యూ అయితే చేద్దాం. ఇది వచ్చేసరికి లగ్జరీ టీవీ. ఇందులో చూసుకుంటే కనుక ఇది మనకి వియూ స్టోర్ నుంచి అయితే మనం అయితే డైరెక్ట్గా అఫీషియల్గా ఆర్డర్ చేసాం. వియూ వెబ్సైట్ నుంచి ఆర్డర్ చేసాం. అండ్ దీని మోడల్ నెంబర్ వచ్చేసరికి 50LX అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే కనుక మనకి ప్యాకేజింగ్ అయితే చాలా నీట్గా అయితే రావడం అయితే జరిగింది. ఆల్రెడీ టెక్నీషియన్ అయితే పిలిపించాను, తన చేతే ఓపెన్ చేయిస్తున్నాను, ఏదైనా డ్యామేజ్ ఉంటే క్లెయిమ్ అవుతుందని. అండ్ అదేవిధంగా మీరు ఎప్పుడైనా అన్బాక్సింగ్ చేసేటప్పుడు టీవీస్ కానీ ఏదైనా మీరు ఒకసారి వీడియో తీసుకోవడం మంచిది. దానివల్ల మీకు ఏమవుతుందంటే మీకు క్లెయిమ్ అనేది చాలా ఈజీ అవుతుంది. అండ్ అదేవిధంగా చూసుకుంటే కనుక అమెజాన్, ఫ్లిప్కార్ట్తో పోల్చుకుంటే వీ స్టోర్లో మనకి ఈ టీవీ ప్రైజెస్ కాస్త తక్కువగానే ఉంటాయి. నేను వీ స్టోర్లో ఉన్న ప్రైస్ కన్నా నేను ఒక 4000 తక్కువకి అయితే కొన్నాను. అది ఎలా కొన్నాను, ఏం కొన్నాను ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది ఎంత కొన్నాను, ఎలా కొన్నాను అని క్లియర్గా అయితే చెప్తాను. సో టీవీ అనేది చాలా నీట్గా అయితే ప్యాక్ చేసి అయితే ఉంది. ఎలాంటి డ్యామేజ్ అవ్వకుండా మనకైతే చాలా ప్రొటెక్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఈ టీవీకి వచ్చేసరికి. సో టీవీ అయితే పెద్దగా ఉంది. అండ్ అదేవిధంగా మంచి ప్రొటెక్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇన్స్టలేషన్ పర్సన్ కూడా మనకైతే బాగా హెల్ప్ చేస్తున్నారు. దీంతోపాటు మనకు ఒక టీవీ రిమోట్ అయితే వస్తుంది. అండ్ అదేవిధంగా ఇక మనకి డ్యూరాసెల్ బ్యాటరీస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అది మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా స్టాండ్స్ ఇవ్వడం అయితే జరిగింది. దీంతోపాటు వాల్ మౌంట్ కూడా వాళ్ళే ఇవ్వడం అయితే జరిగింది. మనం అయితే ఏమీ కొనాల్సిన అవసరం లేదు ఎక్స్ట్రాగా. అండ్ ఇక్కడ చూసుకుంటే కనుక మనకి టెక్నీషియన్ వచ్చేసరికి వాల్ మౌంట్కి అయితే అడిగాను, వాళ్ళైతే వాల్ మౌంట్ అయితే చేస్తున్నారు. వాల్ మౌంట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా కరెక్ట్ మెజర్మెంట్స్ తీసుకోండి, వంకర లేకుండా చూసుకోండి. అదేవిధంగా కొత్త టీవీకి మనకి ఎప్పుడు కూడా స్క్రీన్ ప్రొటెక్టర్ అయితే రావడం జరుగుతుంది. దాన్ని అయితే మీరైతే పీల్ ఆఫ్ చేసేయండి. అలాగే ఉంచేస్తే కనుక టీవీ నుంచి వచ్చే వేడికి మనకి ప్యానల్కి అతుక్కుపోతుంది కొన్ని రోజులు అయ్యేసరికి. తర్వాత ప్యానలే మార్చాల్సి వస్తుంది. సో ఇలా కొత్త టీవీకి ఎప్పుడు కూడా ఇలాంటి కవర్లు పేకడం, కొత్త వస్తువులకి ఇలాంటి కవర్లు పేకడం మనకి చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఎందుకంటే అది ఒక ఆనందం అనమాట. అలా పీల్ అవుట్ చేయడం అనేది చాలా సాటిస్ఫైయింగ్గా ఉంటుంది కొత్త వస్తువులకి. సో దీనైతే రిమూవ్ చేయాలి. సాధారణంగా మనం టీవీ కొనేటప్పుడు మెయిన్గా చూసుకోవాల్సింది పిక్చర్ క్వాలిటీ, అదేవిధంగా సౌండ్. సో ఈ టీవీకి వచ్చేసరికి ఆ రెండు ది బెస్ట్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇందులో ఫస్ట్ పిక్చర్ క్వాలిటీ గురించి అయితే మాట్లాడుకుందాం. పిక్చర్ క్వాలిటీలో ఫస్ట్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు వచ్చేసరికి పిక్సీలియం టెక్నాలజీ అయితే యూస్ చేస్తారు. ఈ పిక్సీలియం టెక్నాలజీ ఏం యూస్ చేశారంటే మీకు ఏదైతే స్క్రీన్ ఎక్కడైతే వస్తుందో ఈ స్క్రీన్ ఏదైతే వస్తుందో దానికి వీళ్ళైతే మ్యాటి ఫినిష్ ఇవ్వడం అయితే జరిగింది. దీనివల్ల ఏమవుతుందంటే రిఫ్లెక్షన్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. సాధారణంగా ఏదైనా టీవీ మీరు చూస్తున్నప్పుడు డార్క్ సీన్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మీకు లైట్ రిఫ్లెక్షన్స్ అయితే కనబడుతూ ఉంటాయి. బట్ ఇక్కడ మ్యాటి ఫినిష్ ఇవ్వడం వల్ల మీకు రిఫ్లెక్షన్స్ అనేవి చాలా తక్కువ అయితే ఉంటుంది. 2% రిఫ్లెక్షన్ మాత్రం అవుతుంది. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఇందులో మనకి డాల్బీ విజన్, హెచ్డిఆర్ అండ్ హెచ్ఎల్జీ సపోర్ట్స్కి అయితే 3 ఫార్మాట్ సపోర్ట్స్ కూడా మనకైతే దొరుకుతుంది. దీనివల్ల మనకి ఏంటి డాల్బీ విజన్ కానీ ఇవైతే ఎన్హాన్స్ చేసి మీకు బూస్టప్ చేసి మీకు చూపిస్తే కలర్స్ కానీ సాచురేషన్స్ కానీ కాంట్రాస్ట్ కానీ మీకు అయితే చూపిస్తుంది. దానివల్ల మీకు మంచి వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అయితే దొరుకుతుంది. అండ్ మూడో విషయం వస్తే కనుక మెయిన్గా దీనిలో చెప్పుకోదగ్గ విషయం వచ్చేసరికి ఈ సౌండ్ బార్ అనమాట. ఇది వచ్చేసరికి 100 వాట్స్ సౌండ్ బార్, అది కూడా JBL పవర్డ్ సౌండ్ బార్స్. మెయిన్గా కంటెంట్ చూస్తున్నప్పుడు ఎక్స్ట్రా సౌండ్ కావాలన్నప్పుడు నార్మల్ స్పీకర్స్ అయితే రావు. బట్ ఇలాంటి 100 వాట్ సౌండ్ బార్ ఉండడం వల్ల ఆ కంటెంట్ మీరు ఫుల్ ప్లేజ్గా ఎంజాయ్ చేయగలరు. మీరు ఎక్స్టర్నల్ సౌండ్ బార్ కొనాల్సిన అవసరం అయితే. ఇందులో చూసుకుంటే కనుక ర్యామ్ అండ్ రోమ్ విషయం గురించి మాట్లాడుకుంటే కనుక ఇది మనకి 2GB ర్యామ్, అదేవిధంగా 16GB మెమరీతో అయితే వస్తుంది. బట్ యూజబుల్ స్పేస్ వచ్చేసరికి మనకి 11GB ఉంటుంది. ఆ మిగతా స్పేస్ అంతా కూడా మనకు OS అయితే తీసుకుంటుంది. అండ్ ఇది వచ్చేసరికి మనకి Android 9తో అయితే మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి అయితే టీవీతో అయితే వస్తుంది. ఇందులో మనకి MEMC టెక్నాలజీ అయితే ఉంటుంది. మీరు ఎప్పుడైనా గేమ్స్ ఏదైనా ప్లే చేసుకోవాలనుకుంటే కనుక ఈ MEMC టెక్నాలజీ అయితే యూజ్ అవుతుంది. ఆ ఫీచర్ కూడా ఇందులో అయితే ఉంటుంది. అండ్ ఆడియో విషయం గురించి వస్తే కనుక ఆల్రెడీ వీరు సౌండ్ బార్తో ప్రొవైడ్ చేశారు. దీంతోపాటు మనకి వీళ్ళు DTX సపోర్ట్ అయితే ఉంటుంది. DTS సపోర్ట్, DTX వర్చువల్ సపోర్ట్స్, ఈ రెండింటిని కూడా మనకైతే ఈ సౌండ్ బార్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ అదే విధంగా చూసుకుంటే కనుక మనకి ఇది చాలా థిన్ బెజల్స్తో అయితే మనకైతే రావడం జరుగుతుంది. సో మీకు అక్కడ కార్నర్స్ అనేవి కూడా మీకు అసలు బార్డర్ ఫ్రేమ్లెస్ డిజైన్లా మనకైతే కనబడుతుంది. మీకు యాస్థెటిక్స్ చూసుకున్నా సరే చూడడానికైతే చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఇందులో ఇంకో చెప్పుకోదగ్గ ఫీచర్ వచ్చేసరికి మనకి AI బూస్టర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. అదేవిధంగా మనకి క్రికెట్ మోడ్ అని చెప్పేసి ఉంటుంది. సో AI బూస్టర్ ఏం చేస్తుందంటే మీకు ఏదైనా నాన్ HD 4K కంటెంట్ ఉంటే కనుక దాన్ని అప్స్కేల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అదేవిధంగా మనకి క్రికెట్ మోడ్ అయిన ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇందులో మనకి ఏంటంటే గూగుల్ వాయిస్ అసిస్టెంట్స్ కూడా మనకైతే రిమోట్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ గూగుల్ వాయిస్ అసిస్టెంట్స్తో మనం అయితే కమాండ్స్ అయితే ఇవ్వచ్చు. సో ఒకసారి నేను కమాండ్ ఇస్తాను, చంద్ర టెక్ న్యూస్ ఫర్ ఆల్. సో వాయిస్ కమాండ్స్ అయితే తీసుకుంటుంది. మన ఛానల్ అయితే ఇమీడియట్గా అయితే ఓపెన్ అవుతుంది. సో వాయిస్ కంట్రోల్ ద్వారా మనం అయితే రిమోట్ ద్వారా ఆపరేట్ చేసుకోవచ్చు.
సో ఫ్రెండ్స్ ఇందులో మనకి పిక్చర్ క్వాలిటీ అయితే చెక్ చేద్దాం. ఇక్కడ చూసుకుంటే కనుక మనకి చాలా పంచీ కలర్స్తో వైబ్రెంట్గా బ్రైట్గా అయితే వస్తుంది. షార్ప్నెస్ బాగుంది, కలర్ కాంట్రాస్ట్ కూడా చాలా బాగా చూపిస్తుంది. అండ్ అదేవిధంగా ఇది విఏ ప్యానల్తో అయితే వస్తుంది కాబట్టి మనకైతే పిక్చర్ క్వాలిటీ ఎలా అయితే ఎక్స్పెక్ట్ చేస్తామో అలాగే మనకైతే వస్తుంది. సో నేను ఈ వీడియో ఎక్కువసేపు అయితే ప్లే చేయను, ఏదైనా కాపరేటివ్ ఇష్యూ వస్తుందని చెప్పేసి నేనైతే చాలా తక్కువ టైం అయితే పెట్టాను. సో మనకైతే మంచి వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది ఈ టీవీలో. సో ఫ్రెండ్స్ ఒకసారి మనం సౌండ్ అయితే విందాం. ఈ సౌండ్ బార్ నుంచి 100 వాట్ సౌండ్ బార్ ఎలా అవుట్పుట్ వస్తుందో మనం ఒకసారి చెక్ చేద్దాం. సో నాన్ కాపీరైట్ కంటెంట్ అయితే ప్లే చేద్దాం. సో ఇక్కడ యూజర్ ఇంటర్ఫేస్ చూసుకుంటే కనుక సాధారణంగా ప్రతి ఆండ్రాయిడ్ టీవీలో వచ్చే స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ అయితే మనకైతే లభిస్తుంది. బట్ ఇన్పుట్ విషయం చూసుకుంటే కనుక మనకి ఇందులో 3 HDMI పోర్ట్స్ ఉంటాయి. అదేవిధంగా కాంపోజిట్ పోర్ట్స్ అయితే ఏవి ఇన్ అవుట్ ఉంటాయి కదా, అవి కూడా కాంపోజిట్ పోర్ట్స్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. అదేవిధంగా మనకి 2 USB పోర్ట్స్, అదేవిధంగా మనకి ఆప్టికల్ అవుట్పుట్ అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట ఈ టీవీ బ్యాక్ సైడ్ వచ్చేసరికి. సో ఫ్రెండ్స్ ఫైనల్గా ఈ టీవీ గురించి మనం మాట్లాడుకుంటే కనుక దీని ప్రైస్ విషయానికి వస్తే కనుక నేనైతే 33,000కి అయితే దీని అయితే పర్చేస్ చేశాను. అది కూడా నేను అమెజాన్, ఫ్లిప్కార్ట్ నుంచి అయితే ఆర్డర్ చేయలేదు, వియూ స్టోర్ అఫీషియల్గా వియూ వెబ్సైట్ నుంచి అయితే ఆర్డర్ చేశాను. సాధారణంగా మనకి వియూ టీవీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫ్లిప్కార్ట్, అమెజాన్తో పోల్చుకుంటే మనకి వియూ స్టోర్లో మీకు మినిమం 3,000 డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఒకవేళ ఈ టీవీ 50 ఇంచెస్ టీవీ 3 years వారంటీ మీరు పర్చేస్ చేయాలనుకుంటే కనుక వియూ స్టోర్లో మీకు 37,000కి అయితే పడుతుంది. బట్ నేను 33,000కే పర్చేస్ చేశాను. అది ఎలాగంటే నేను ఇంకొక వీడియోలో నేను అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఏం జరిగింది, 33,000కి నేను అంత తక్కువకి ఎలా కొన్నాను అని చెప్పేసి ఇంకో వీడియోలో అయితే నేనైతే కంపల్సరీగా చెప్తాను. అండ్ వియూ స్టోర్లో ఎలా కొనాలో కూడా ఇంకొక వీడియోలో అయితే చెప్తాను. అండ్ ఈ టీవీ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఇందులో కొన్ని కాన్స్ కూడా ఉన్నాయి. ఇందులో చూసుకుంటే కనుక మనకి ఏదైతే సౌండ్ బార్ వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారో 100 వాట్స్ సౌండ్ బార్, అది వచ్చేసరికి మనకు బాగుంది, లౌడ్నెస్ బాగుంది, క్లారిటీ బాగుంది, అన్నీ బాగున్నాయి కాబట్టి, కానీ మనకి హోమ్ థియేటర్ నుంచి వచ్చే ఆ బేస్ కొంచెం మిస్ అవుతుందని చెప్పుకోవచ్చు. సో అదొక డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు. బట్ ఈ ప్రైస్ పాయింట్కి రిమైనింగ్ టీవీస్తో పోల్చుకుంటే కనుక మనకైతే సౌండ్కి వేరే సౌండ్ బార్ ఎప్పట్లో కొనాల్సిన అవసరం అయితే ఉండదు. సాధారణంగా ఎవరైతే హోమ్ థియేటర్ వాడరో వాళ్ళకి ఓన్లీ టీవీ సౌండ్ కావాలనుకుంటున్నారు, దీని నుంచి కావాల్సినంత సౌండ్ అయితే మనకైతే లభిస్తుంది. అండ్ పిక్చర్ క్వాలిటీ చూసుకున్నా సరే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అండ్ మెయిన్గా ఈ మ్యాటీ గ్లాస్ ఉండడం వల్ల మనకి ఏంటంటే రిఫ్లెక్షన్స్ చాలా తక్కువ వస్తున్నాయి. అండ్ 500 nits బ్రైట్నెస్ ఉండడం వల్ల మీ కంటెంట్ అనేది చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే కనుక ఒక లైక్ బటన్ కొట్టండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో అండ్ దిస్ ఇస్ చంద్ర సైనింగ్ ఆఫ్.